ఈవినింగ్ వెల్కమ్ టు 7 PM లైవ్ షో. రంగదాంపల్లి నుంచి రాష్ట్రపతి భవన్ దాకా తెలంగాణ చేరుకున్నది. రేపో మాపో తెలంగాణ రాష్ట్రం కళ స్వప్నం సాకారం కాబోతుందనే ఒక నమ్మకం హామీ దొరికిన సందర్భం ఇది. 2000 1969 నుంచి 2009 వరకు తెలంగాణ ఉద్యమంలో ఒక దశ అయితే 2009 నుంచి 2013 వరకు మరొక దశ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీక్ష తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఊపు విరిగింది. మాటల్లో వాడి వేడి తెలంగాణ ప్రజలను ప్రజా సమూహాన్ని కదిలించడంలో, అస్థిన ప్రభుత్వాన్ని తన వైపుకు తిప్పుకోవడంలో కేసీఆర్ దీక్ష పనిచేసింది. ఇవాళ దీక్షా దివస్ సందర్భంగా చంద్రశేఖరరావు చేసిన దీక్ష అనంతర పరిణామాలు భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి, ఇదే ఇవాళ 7 PM లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మన దగ్గర ఉన్నారు. కవిత గారు నమస్కారం అండి. చంద్రశేఖరరావు 2009లో మీ నాన్నగారు దీక్షకు వెళుతున్న ఒక సందర్భం, ఇవాళ తెలంగాణ బిల్లు పార్లమెంటుకి వెళ్తున్నదనేది ఒక సందర్భం. ఈ మధ్యకాలంలో ఆ కుటుంబ సభ్యురాలిగా, ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ కూతురిగా మీరు ఈ సందర్భాలను ఎట్లా చూస్తున్నారు? అంటే 2009 డిసెంబర్ 9th అన్నది నిజానికి 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోగలిగినటువంటి రోజు. డిసెంబర్ 9 కన్నా ముందు, అంటే డిసెంబర్ 9 ప్రకటన రావడానికి కారణమైనటువంటి నవంబర్ 29 కూడా డెఫినెట్గా ఒకటి మనము గుర్తుంచుకొని విశ్లేషించుకోవాల్సినటువంటి రోజు. అంటే భారతదేశంలో ఉద్యమాల పట్ల ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి, ఇక ముందు దాన్ని ఎట్లా మాడిఫై చేసుకోవాలి, డెమోక్రటిక్గా ఎట్లా ఉండాలన్నటువంటి ఆలోచన చేసుకోవడానికి కూడా నవంబర్ 29 అనేది మనం కేంద్ర బిందువుగా చూడవచ్చు. అయితే మీరు పర్టికులర్గా కుటుంబ సభ్యులుగా మీరు ఎట్లా ఫీల్ అయ్యారని అడుగుతా ఉన్నారు. అప్పటి సందర్భంలో నవంబర్ 29 కన్నా దాదాపుగా నెల రోజుల ముందు నుంచి కూడా కేసీఆర్ గారు అందరినీ ప్రిపేర్ చేశారు. అంటే యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. రాష్ట్రపతికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం, ప్రధానమంత్రికి వెళ్ళి ఇవ్వడం, అదేవిధంగా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్కి, టీవీ స్టూడియోస్ ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా వారు అడిగేటటువంటి క్వశ్చన్స్కి ఇంటరాక్ట్ అవుతూ దీక్ష ఎందుకు చేయాల్సి వస్తుంది, ఈ 60 సంవత్సరాల ఉద్యమం ఏంటి, ఎందుకోసం దీక్ష చేస్తున్నాం అన్నటువంటి అంశాన్ని కూడా వారు చెప్తూ వచ్చారు. కానీ అంత ఇంటరాక్షన్ నిజానికి ఫ్యామిలీ మెంబర్స్తో జరగలేదు. మన తెలంగాణలో అది ఉంటుంది కదా, సొసైటీతోనే. అయితే ఇక్కడ ఎట్లా అయిందంటే మోర్ దెన్ ఎ ఫ్యామిలీ, కంప్లీట్గా మేము కూడా ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం అప్పటికే. కాబట్టి మాకు ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన చెప్పేది అర్థమవుతుంది, ఆయన చెప్పేదాన్ని ఖచ్చితంగా ఇట్లా చేస్తేనే తెలంగాణ సాధ్యం అన్నటువంటి మెసేజ్ తెలుస్తుంది. కానీ కుటుంబ సభ్యులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ ఆయన గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తులుగా మాత్రం మనసు ఒప్పట్లేదు. ఆయన దీక్షకు పోవడం ఏంది, అయితే తను చాలా మొండి మనిషి. సో ఆయన అలవాట్లన్నీ కూడా మార్చుకున్నారు. ఒక 1.5 month ముందు నుండే అన్నీ మార్చుకొని కొంతలో కొంత హెల్తీగా అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఎక్కువ రోజులు తట్టుకొని నిలబడాలి, ఖచ్చితంగా మనం సాధించుకోవాలి అన్నటువంటి ఒక దాంతో ఎంతైనా చాలా టెన్షన్ అయిందండి. అంటే ఆ మూమెంట్స్ తలుచుకోవడం కానీ, ఆ మూమెంట్స్ని గుర్తు చేసుకోవడం కానీ అసలు భయంకరం, మాటల్లో నిజంగా వర్ణించడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఒక పక్క కేసీఆర్ గారి ఆరోగ్యం, ఇంకొక పక్క కంటిన్యూస్గా ఇదే రోజు పాపం బిడ్డ శ్రీకాంతాచారి సూసైడ్ చేసుకున్నటువంటి రోజు. ఈయన దీక్ష అరెస్టు వెంటనే సూసైడ్ స్టార్ట్ అవ్వడం, పిల్లలవి మర్చిపోలేనటువంటి ఇష్యూస్ అవి. అంటే అసలు పిల్లల గురించి బాధపడాలా, లేకపోతే తనని హ్యాండిల్ చేస్తున్న విధానాన్ని గురించి మాట్లాడుకోవాలా, ఆ 11 రోజులు మాత్రం అసలు పగవాడికి కూడా రావద్దు. కానీ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ మొత్తం ప్రజా సమూహానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి స్పిరిట్, ఇంత గ్లోబలైజేషన్ జరిగిన టైంలో కూడా అంత ఉద్యమ స్ఫూర్తిని చూపించడం అనేది మామూలు విషయంగా. ఆ రోజు దీక్ష సందర్భంగా ఉస్మానియా హాస్పిటల్లో కేసీఆర్కి ఏం జరగబోతున్నది, కేసీఆర్ పరిస్థితి విషమించబోతున్నది, టీవీలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి. బయట చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మామూలు ప్రజలు కేసీఆర్తో కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఒక ఉద్యమ సంబంధం, ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళ ఫీలింగ్ అది మాటల్లో చెప్పడానికి లేనిది. దాన్ని ప్రత్యక్షంగా చూసింది ఒక కుటుంబ సభ్యులుగా. ఆ రోజు ఆ పర్టికులర్ సందర్భాన్ని బయట మేము రిపోర్టింగ్ చేస్తున్నాం. ఆ రోజు అక్కడ ఉన్న వాతావరణం చూస్తే కనుక కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడతారు, వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉన్నది. ఆ పర్టికులర్ సందర్భాన్ని కేసీఆర్ పరిస్థితి విషమం అనిస్తున్నది. హరీష్ రావు గారు బయటకు వచ్చి ఏడుస్తూ మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. నిజంగానే ఒక ఫ్యామిలీ మెంబర్గా, బయటగా కాకుండా ఇందాక అన్నారు నా ఎవరికి రాకూడదు అనేది, నిజంగానే ఇది ఒక సొసైటీ యాంగిల్లో చూసినప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్గా బాగా మీ నాన్న అంటే మీరు ఇష్టపడే వ్యక్తిగా మీరు ఆ పర్టికులర్ ఆ సందర్భాన్ని ఎట్లా?
అంటే ఫేస్ చేయడం అయితే చాలా డిఫికల్ట్ అయింది. అంటే మా అందరికన్నా ఎక్కువ కూడా అమ్మది నిజంగా చెప్పుకోలేనటువంటి బాధ అండి. ఎందుకంటే మొత్తం చాలా ఆ టైంలో యావత్ మా కుటుంబం అంతా కూడా, అంటే మా నాన్నగారి అక్క చెల్లెలు కానీ, మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ అని ఎవ్రీబడి అందరు కూడా మాతో కలిసి నిలబడ్డారు. అయినప్పటికీ తన బాధ మాత్రం మమ్మల్ని మేము నిభాయించుకుంటూ అమ్మని చూసుకుంటూ, అన్నిటికన్నా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే తను అక్కడ బెడ్ మీద పడుకొని ఉన్నారు. మేము మొహాలు మార్చుకొని వెళ్తే ఆయన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. తన కాన్ఫిడెన్స్ తగ్గుతుందంటే అప్పటికే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వాటి మీద ఎఫెక్ట్ పడుతుందేమో అన్నటువంటి ఆందోళన. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ముందుకు వెళ్ళడానికి చాలాసార్లు అసలు భయపడేవాళ్ళం. కంటిన్యూస్గా జయశంకర్ సరే అంకులే పక్కన ఉండేవాళ్ళు టోటల్గా. మేము ఎవరు మన లోపలికి వెళ్ళాలంటే కూడా ఇంకా ఆయన చూస్తే ఏడ్చేస్తామేమో అన్నటువంటి భయం ఒకటి. మేము ఏడవడం ద్వారా ఆయన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సో అసలు అది చేయాలన్నటువంటి ఆలోచన మాకు లేకుండే ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి చాలా కష్టపడి నిజంగా భయంకరం అండి, ఇంకా అసలు మాటలు కూడా లేవు అది వారిని. కానీ ఆ కేసీఆర్ పరిస్థితి విషమం అనే ఒక చర్చ మీ మిత్రులు, మీ కుటుంబ సభ్యులు ఎవరో మీకు చెప్పి ఉంటారు. చెప్పినప్పుడు బయట నుంచి ఆ రోజు వచ్చిన ఒక వార్త, ఢిల్లీ నుంచి ఒక ప్రకటన రాబోతున్నది అనే దానికి ముందు కేసీఆర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది, కుటుంబ సభ్యులు వస్తున్నారు, వాళ్ళ బంధువులు వస్తున్నారు. ఈ సందర్భంలో మీ అమ్మ లేదా మీ బంధువులు కానీ మీ మధ్య ఒక చర్చ జరిగి ఉంటుంది, ఏమంది? పర్టికులర్గా మాకు డాక్టర్స్ అండి ఆ 11 days కూడా, అంటే ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ఒక ఉద్యమకారుని అణచివేసే ప్రయత్నాలు చేస్తాయంటే 11 days కూడా ఎవ్రీడే ఆల్మోస్ట్ మాకు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండి కూర్చోబెట్టి ఒక రూమ్లో కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. మీ ఫాదర్ హెల్త్ ఇట్లా ఉంది, ఇట్లా జరుగుతుంది, తనను మానేయమని చెప్పండి, ఇంకా చాలు, విరమించమని చెప్పండి, ప్రభుత్వంతో వేరే రకంగా ఫైట్ చేయమని చెప్పండి, ఆయన బాడీ దీనికి తట్టుకోలేదు అని చెప్పి మాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే కౌన్సిలింగ్ లాగా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ నన్ను అన్నయ్య అమ్మని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. సో అదంతా వినేటప్పుడు అనుకోచేసాను, మామూలుగానే డాక్టర్లు చెప్పే భాష సగం అర్థం కాదు మనకు. వాళ్ళు ఏందన్నా సీరియస్గా ఉంది, జ్వరం వచ్చింది, ఇది వేసుకో అంటేనే కొంచెం టెన్షన్ అవుతుంది. అట్లాంటిది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అంతా ఒక దగ్గర కూర్చొని మా ముగ్గురిని ఎవ్రీడే, అంటే అది ప్రభుత్వం మా ప్రెజర్ టాక్టిక్స్ కూడా కావచ్చు, ఎవ్రీడే కౌన్సిలింగ్ అన్నమాట, ఎవ్రీడే భయపెట్టేవాళ్ళు. ఇక అది మీరు అన్నట్టు December 9th వచ్చే టైంకి తను కోఆర్డినేషను నడవడము, అసలు ఆయన ఎట్లా అంటే మా ఫాదర్ కోఆర్డినేషన్ మిస్ కాకుండా కంటిన్యూస్గా ఆయన ఏదో ఒకటి ఆలోచనలు అనమాట. సో టు కీప్ దట్ ఇది బ్యాలెన్స్ కాన్షియస్లో ఉండే ప్రయత్నం చేస్తాం. సో అవన్నీ చూసుకుంటూ ఈ కౌన్సిలింగ్ అంతా వినుకుంటూ మాత్రం చాలా కష్టమైంది. మీరు అన్నట్టు లాస్ట్ డే మాత్రం ప్రకటన వస్తుంది, చిదంబరం గారు, జయశంకర్ సారు వీళ్ళంతా మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో ఎంత భయం ఉండే అంటే ఆ రోజు చెప్పేశారు, ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లడ్ ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇంకా ఈ స్టేజ్కి వచ్చింది అని చెప్పారనమాట. అప్పుడు కూడా ఆయన అదే కూడా నిరాకరిస్తున్నారు, తీసుకోవట్లేదు కేసీఆర్ బలవంతం చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో గాడ్స్ గ్రేస్ అండి అది రావడం, తెలంగాణ ప్రకటన రావడం. నిజంగా దీక్షకు వెళ్తున్నప్పుడు మీ దగ్గర అన్నమాట ఏంటి? నాతో ఏం మాట్లాడలేదు. మా అమ్మ మా అత్తమ్మలు అందరూ ఉన్నారనమాట. మా అత్తమ్మకు పెద్ద అత్తమ్మకు జనరల్గా మా నాన్న కాళ్ళు దండం పెట్టుకొని వస్తారు బయటికి. సో అందరం హారతి బట్టి బొట్టు పెట్టినాం, తర్వాత వెళ్ళిపోయినాం అంతే. చూడలేదు, చూస్తే కళ్ళలో కలబెట్టి చూసే ధైర్యం ఎవరికి లేకుండే, మాకెవరికి కూడా, తనకు కూడా లేకుండే. మేము ఎవరం కూడా అసలు అంటే డిస్టర్బ్ చేయొద్దు ఆ మనిషిని, ఒక గోల్తో వెళ్తున్నారు అన్నటువంటి ఒక అండర్స్టాండింగ్లో మేము కూడా ఎవ్వరం కూడా ఏడవడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ, అసలు మాట బయటకు వచ్చిందంటే బ్రేక్ డౌన్ అవుతాం ఎవరమైనా కూడా. కంప్లీట్గా సైలెంట్గానే భరించాం ఆ 11 days కూడా. తనకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసాం. కానీ మా ఫ్యామిలీ దుఃఖం కన్నా ఎక్కువ కూడా కంటిన్యూస్గా చనిపోతున్నటువంటి వాళ్ళ దుఃఖం ముందు మేమేం మాట్లాడాలని కూడా అనిపించలేదు నిజానికి. అంటే చాలామంది ప్రెజర్ చేశారు, అందులో కూడా కుట్రలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు మాన్పించేయండి అని చెప్పి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కూడా చాలామంది వచ్చి ప్రేమ నటించి మాన్పించండి అని చెప్తే కూడా మేము ఒకటే చెప్పినాం, లేదు మా కుటుంబం సమస్య కాదు ఇప్పుడు, ఇది సొసైటీ ఇష్యూ. ఇంతమంది పిల్లలు చనిపోతున్నటువంటి టైంలో మేము ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోము, ఏదైతే అది అవుతుంది అని చెప్పి ఆపేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి బుక్కులో చెప్తా చాలా విషయాలు చెప్పేటి, ఇప్పుడు కాదు, పుస్తక రూపంలో డెఫినెట్గా. వాస్తవానికి సెలబ్రిటీల పిల్లలు అంటే బుక్ రాయబోతున్నా మీరేమన్నా? ఇప్పుడు కాదు, తర్వాత తెలంగాణ వచ్చినాక చాలా మంది. యా, అంటే కేసీఆర్ కూతురు కానీ లేదా మరి ఏదన్నా పోస్ట్?
నాన్న ఆటోబయోగ్రఫీ రాయాలని ఉన్నది. ఆ ప్రయత్నము మొదలు పెడదాం అనుకుంటున్నా, బట్ నాట్ నౌ. ఒకసారి స్టేట్ అచీవ్ అయిన తర్వాత ఆయన లైఫ్ ఎంత ఎంత ఇన్స్పైర్ అయ్యానో నేను ఆయనను చూసి, అట్లా యంగర్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలన్నటువంటిది నా ఆలోచన. సో డెఫినెట్గా తను ఎట్లా ఎంత స్ట్రగుల్ చేసి పైకి వచ్చాడు అంటే, నాన్నకన్నా ముందు మా ఇంట్లో పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మా నాన్న వాళ్ళ బ్రదర్ కొంత పాలిటిక్స్ చేసినప్పటికీ గ్రామ స్థాయి కానీ మండల స్థాయి కానీ దాటి ఆయన అంటే ప్రాపర్ పొలిటికల్ పార్టీలో లేరు. చెన్నారెడ్డి వరకు ఆయనకు పరిచయాలు ఉన్నప్పటికీ హీ డిడ్ నాట్ ఎండివర్ టు డూ దట్. అయితే మా నాన్నగారు వచ్చిన తర్వాతనే పొలిటికల్గా ఎంట్రీ ఫస్ట్ ఫ్యామిలీకి. సో అసలు అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత ఆయన స్ట్రగుల్ కానీ సక్సెస్ కానీ ఫెయిల్యూర్స్ కానీ ఎవ్రీథింగ్ కలిపి రాయాలన్నటువంటిది ఉండే. అన్నిట్లో ముఖ్యమైనటువంటిది ఈ ఉద్యమము, ఈ 13 ఏళ్ళ స్ట్రగుల్. నాకు మా నాన్నగారి దగ్గర అన్నిటికన్నా ఎక్కువ నేను నేర్చుకున్నది ఈ 13 ఇయర్స్ 14 ఇయర్స్లో మాత్రం మన పక్కనే ఉంటూ కుట్రలు చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళని మా నాన్న ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కొన్నాడు, తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా నిలబెట్టగలిగారు అన్నది మాత్రం డెఫినెట్గా చెప్పాలి పిల్లలకు. దానికోసమైతే రాయాలి. ఓటమి వచ్చినప్పుడు లేదా మన దగ్గర ఉన్న వాళ్ళు ఏదన్నా కుట్ర చేసినప్పుడు, దానికి గురైనప్పుడు, ఆ సందర్భాలలో మీరు మీ నాన్నగారితో మాట్లాడి లేదా మీ నాన్నగారు చూసినప్పుడు ఆయన ఎట్లా వివరించేవారు? నాన్నతో మాట్లాడి స్ట్రాటజీ చేసేంత సీన్ నాకు లేదు. ఆయన రియాక్షన్స్ గమనించాను. ఆయన రియాక్షన్స్ మా కేసీఆర్ గారిలో ఉండేటటువంటి గొప్ప ఇదేంటంటే అండి, ప్రెషర్లో, డిస్ట్రెస్లో ఎప్పుడైతే ఓటమి కనిపిస్తుంటే కూడా ధైర్యంగా నిలబడి ఆలోచించగలుగుతాడు ఆయన. అందరు ప్యానిక్ అయిపోతారు, ఆగమాగం అవుతారు. కానీ ఎట్టి పరిస్థితులలో బ్యాడ్ సిచ్యువేషన్లోనే చాలా గట్టిగా నిలబడి ఆలోచిస్తాడు. అదే ఆయన విజయరహస్యం. అదే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని ఇన్ని కుట్రల నుంచి దాటించుకొని బయటికి తీసుకొచ్చిందని నేను భావిస్తాను. స్టెబిలిటీ, ఆ విల్ పవర్ అనేది చాలా గ్రేట్ ఆయనలో ఉన్నది. అదొకటి నేర్చుకుంటే ఎటువంటి ఇష్యూ అయినా మనము ట్యాకిల్ చేయగలుగుతాం, అది ఎంత పెద్ద ఇష్యూ అయినా కావచ్చు. సో అది మాత్రం ఫ్యూచర్ జనరేషన్స్, పర్టికులర్లీ తెలంగాణలో యంగర్ జనరేషన్స్ నేర్చుకోవాలి. కాబట్టి అవి ఇంబైబ్ చేయాలని, ఆయనకు ఉండేటటువంటి ఆ ధైర్యం, ఆయనకు ఉండేటటువంటి ఆ వ్యతిరేక అననుకూల పరిస్థితులలో కూడా నిలబడి నిర్ణయం తీసుకోగలిగేటటువంటి ఒక సత్తా, అది చాలా ఇంపార్టెంట్ లీడర్కి. అదే కాకుండా ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా, ఫేస్ చేయాలన్నా. సో ఆ ఇష్యూ బాగా పర్టికులర్గా నేను ఆయనలో అడ్మైర్ చేస్తాను. దానికి సంబంధించి చాలా సంఘటనలు ఉన్నాయి, చాలా ఈ 13 ఏళ్లలో జరిగినాయి, అంతకుముందు ఆయన లైఫ్లో జరిగినాయి. సో దానికనే ఒకటి తీసుకురావాలి. మీ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఈ స్థాయికి వచ్చింది మీ నాన్నగారు. ఈ స్థాయికి వస్తాడని మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. మీరు పెద్ద అయిన తర్వాత, ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఉప ప్రాంతీయ ఉద్యమానికి నాయకత్వం వహించి దాన్ని రాష్ట్ర రూపం తీసుకొచ్చే వరకు ఈ ప్రస్థానం కొనసాగుతుందని ఒక అంచనా ఉంటుంది వ్యక్తుల మీద. మీ నాన్నగారి మీద మీకున్న అంచనా తీస్తే కనుక మీకు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు మామూలుగా మనకు ఊహ తెలిసేటప్పటికి 7-8 ఇయర్స్ తర్వాతనే అర్థమవుతుంది. నాకు 8 ఇయర్స్ వచ్చేటప్పటికి మా నాన్న ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం గెలుస్తూనే ఉన్నారు, నిరంతరం జనంలోనే కనిపించారు నాకు. సో నాకెప్పుడు మా నాన్న మీద డిఫరెంట్ ఒపీనియన్ లేదు. హీఈస్ అ హీరో నా దృష్టిలో. అంటే ఇంకా ఆయన ఏది చెప్తే అదే కరెక్ట్ అనేది ఇప్పటికి కూడా నేను నమ్ముతాను. అంటే చాలా మంది అందులో విశ్లేషిస్తారు, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారంటే అట్లా కాదేమో ఇట్లా చేయాలేమో అంటే నేను చాలామందికి చెప్తాను, ఆయన చెప్పాడు కదా చేయండి, మీకు ఎందుకు అనవసరంగా తలనొప్పి అని. సో అది నాకు ఫస్ట్ నుంచి ఉండింది. నాకు ఇప్పుడు మాత్రం ఆయన అంతకుముందు లైఫ్, అంటే ఆయన ఆ స్టేజ్కి వచ్చే కన్నా ముందు ఉన్నటువంటి లైఫ్ మీద అప్పుడప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, వాటి గురించి చూసినప్పుడు ఆయన ఎట్లా స్ట్రగుల్ చేసి పైకి వచ్చాడో ఆలోచించినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఆ స్థాయికి వచ్చి అప్రతిహతంగా ఇన్ని టర్మ్స్ విజయవంతంగా గెలుచుకుంటూ రావడం, ప్రజల మన్ననలు పొందడం, అన్నిటికన్నా ముఖ్యంగా మామూలు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవడం వేరు. అంటే చాలామంది 10 టర్మ్లు గెలిచిన వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు, లేరని కాదు. కానీ ఈయన ఇంతమంది రాజకీయ నాయకులు కూడా ప్రత్యేకంగా నిలబడగలిగారు కదా, ఆ క్వాలిటీ అన్నది ఇంపార్టెంట్. సో దాన్ని నేర్చుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఈ 13 ఏళ్ల కాలంలో ఉత్థాన పతనాలు ఇవన్నీ సందర్భాలు ఉన్నాయి. ప్రజల వైపు నుంచి ఒక మాట తీసుకున్నాడు ఆయన, ప్రజలకు ఒక మాట చెప్పిండు ఆయన. ఫ్యామిలీగా మీరు కింద ఉన్నప్పుడు లేదా మీరు కిందికి పడిపోతున్నప్పుడు ఫిలాసఫికల్గా ఆయన ఇచ్చిన ఒక ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది, అదేమన్నా ఉందా మీకు? అట్లా ఆయన మామూలుగా హ్యాపీ టైమ్స్లో అయినా సాడ్ టైమ్స్లో అయినా ఎప్పుడు ఒకటే చెప్తారండి, మంచి చేస్తే మనకు రిటర్న్ మంచి అవుతుంది, చెడు చేస్తే చెడు అవుతుంది అని చెప్తూ ఉంటారు అన్నమాట. క్యాజువల్ ఎప్పుడు చెప్పినా కూడా అదొకటి ఆయనకు బాగా ఎక్కువగా మాకు చెప్తూ ఉండేది, సో దట్ మేము బ్యాలెన్స్డ్గా ఉండాలని. మిగతా మామూలుగా చూసినట్టయితే, పొలిటికల్గా చూసినట్టయితే మాత్రం ఒకటే చెప్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్గా డిటాచ్మెంట్తో ఆలోచించాలి, వీటిని పర్సనల్ ఇష్యూస్ మధ్యలో కలిపేసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి ఎదురుగున్న వ్యక్తిని పర్సనల్గా తిట్టడమో చేయడమో అవన్నీ ఆలోచించకుండా ఇష్యూ ఏంటి, నీకేం కావాలి, నువ్వేం చెప్పాలి అన్నటువంటిది ఆలోచించాలని చాలా క్లారిటీగా చాలాసార్లు చెప్తాను. చాలాసార్లు మీటింగ్లో అంటాడు, అందరు గాయ కావద్దు చెప్పగానే భయపడి బీరిపోయి పారిపోవద్దు.
అట్లా. సో ఆయనకున్న బెస్ట్ క్వాలిటీస్ అదే, చాలా క్లియర్గా ఆలోచించగలగడం, దాన్ని మళ్ళీ ఎదురుగోళ్ళకి కన్వే చేయగలగడం. అంటే చాలామంది మేధావులు ఉంటారు కానీ వాళ్ళ లోపల అనుకునేది బయటికి చెప్పలేరు ఎఫెక్టివ్గా, అది చెప్పగలుగుతారు కాబట్టే లీడర్గా ఇంతమందిని లీడ్ చేయగలిగారు అన్నటువంటిది నేను అనుకుంటున్నాను. మరి సో ఎటువంటి సిచ్యువేషన్ అయినా, కింద పడిపోతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా నిలబడి ఆలోచించడం అన్నదే అది కాన్ఫిడెన్స్ అనేది. ప్రొఫెసర్ హరగోపాల్ సామాజిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమంతో పాటు ఉంటున్నారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి మలిదేశ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర విషయంలో ఇవాల్టి సందర్భం గురించి హరగోపాల్తో ఆయన కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. హరగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. నమస్కారం. 2009 నుంచి ఇప్పటి వరకల్లా జరిగిన ప్రస్థానం ఒకటి, 69 నుంచి 2009 దాకా ఒకటి. ఈ సందర్భాలలో ఇవాళ మనం చూస్తున్న ఈ పర్టికులర్ ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి దాని అధ్యక్షుడు చంద్రశేఖరరావు ఈ సందర్భాలను చూస్తూ అనుభవిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని మీరు ఎట్లా చెప్తారు? అంటే మీరు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పాత్ర గురించి మాట్లాడుతున్నారు. అయితే తెలంగాణ చెప్పండి సార్. అయితే నాకు తెలంగాణ రాష్ట్ర సమితి గురించి లేదా చంద్రశేఖరరావు గారి గురించి చాలా విషయాలు చెప్పింది జయశంకర్ గారు. జయశంకర్ గారితో మేము ఎప్పుడు మాట్లాడినా గంటల తరబడి, నేను వరంగల్ వెళ్ళిన తను తెలంగాణ సమస్యలని ఇప్పుడున్న తెలంగాణ నాయకుల్లో దాన్ని చాలా బాగా అర్థం చేసుకొని, అంటే సంక్లిష్టమైన సమస్యలను కూడా అర్థం చేసుకొని ప్రజలకయ్యే అర్థమయ్యేటువంటి భాషలో తెలంగాణ యాసలో ఆయన మళ్ళీ తెలంగాణ ప్రజలకి చెప్పగలుగుతున్నాడు. రెండవది, తెలంగాణ విషయంలో ఆయన కమిట్మెంటు నేను ఎప్పుడు అడిగేవాడిని, ఎంత కమిట్మెంట్ ఉంటుందంటే అది దాని విషయంలో మనకు పెద్దగా అనుమానం ఉండవలసిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఒకటి జయశంకర్ గారు చెప్పేవారు. అయితే ఒక హిస్టారికల్, అంటే ఒక చారిత్రకమైనటువంటి ఒక పరిణామ క్రమంలో తెలంగాణ ఉద్యమము ఇప్పుడు వచ్చింది కాదు కదా, అది 1956 నుంచి ప్రారంభమైన వాళ్ళు. నేను హిందూ పత్రికలో వ్యాసం రాశాను. అయితే దీనికి ఉండే కారణాలు చాలా లోతైన కారణాలు ఉంటాయి. అంటే కేవలం మనం పైన జరుగుతున్న రాజకీయ సంఘటనలు చూసి ఒక నిర్ణయానికి రావడం అనేమో అది ఒక పద్ధతి, అది జర్నలిస్ట్ పద్ధతి. సామాజిక శాస్త్రాలు చదువుకున్న వాళ్ళగా ఈ ప్రాసెస్, దీని పునాదులు ఎక్కడున్నాయి, దీని వేళ్ళు ఎక్కడున్నాయి, హిస్టరీలో దీనికి ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటిది వాటిని విశ్లేషించవలసిన బాధ్యత సామాజిక శాస్త్రవేత్తల మీద ఉంటుంది. కనుక 1969లో వచ్చిన ఉద్యమము, నేను ఇవాళ వ్యాసంలో రాశాను, క్యుములేటివ్ యాంగర్ అంటాం. అంటే ఒక ఆగ్రహం అనేది మాకు అన్యాయం జరిగింది ఎందుకంటే కొన్ని మనము అగ్రిమెంట్స్ చేసి తర్వాత వాటిని ఏమాత్రము గౌరవించకపోవడం వలన ఆనాడు గౌరవించిన వాళ్ళు చాలా పవర్ఫులే కావచ్చు, కానీ అప్పుడు ఏమవుతుందిలే అని మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను తెలంగాణ వాడిని చేయలేదు. అది చాలా చిన్న నిర్ణయమే కావచ్చు, కానీ అది ఇప్పుడు ఒక పెద్ద ఒక పొరపాటుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు చేయలేదు అసలు, అది ఒప్పుకున్నటువంటి దాంట్లో అంగీకారం చేసినటువంటి అంశాలు ఉంది కదా. అంటే అప్పుడు అధికారంలో ఉండే వాళ్ళకి అది పెద్ద సమస్య అనిపించదు. ఇక ఒక్కసారి అధికారంలో ఉన్నాక చాలా విషయాలు మనుషులకు అర్థం కావు. అట్లా సమస్య పెరుగుతూ 69కి వచ్చే వరకు అది ఒక ప్రధానమైన సమస్యగా తెలంగాణ ప్రజలని, తెలంగాణ విద్యార్థులని, ఉద్యోగులని ఆ రోజు కదిలించగలిగింది. 69లో నేను మొదట సపోర్ట్గానే మొదలుపెట్టాను. అప్పుడే ఇంకా నేను కొత్తగా విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చాను. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఏదో ఒక న్యాయం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, నేను తర్వాత చెన్నారెడ్డి గారు ఒకసారి ఉద్యమంలో వచ్చిన తర్వాత ఎందుకో నాకు ఆ వయస్సులో చెన్నారెడ్డి గారు అసలు కరప్ట్ అని, లేదా అతను ప్రజల పట్ల సరిగా అతని కమిట్మెంట్ లేదనేటువంటి ఒక అవగాహన వలన నేను అప్పుడు ఆయన నాయకత్వంలో తెలంగాణ రాదు అనేది నేను చెప్తూ వచ్చాను. నా మీద చాలామంది ఆగ్రహపడ్డారు, కానీ ఎందుకో నా అవగాహన అప్పుడు అట్లా ఉంది. సరే, చివరిగా చంద్రబాబు ఈయన చెన్నారెడ్డి గారు ప్రజల్ని లెడ్ డౌన్ చేశాడు. దానిలోంచి చాలామంది మా విద్యార్థులు, నేను చదువు చెప్పిన విద్యార్థులు, ఆ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నవాడు, వాళ్ళు ఫారెస్ట్కి వెళ్ళిపోయారు. నక్సలైట్ ఉద్యమం ఈరోజు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, మావోయిస్ట్ పార్టీలో ప్రధానమైన పాత్ర నిర్వహిస్తున్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడు.
అది అంటే ఈ రాజకీయ వ్యవస్థలో ప్రజల యొక్క నిరసన తెలిపినా, ప్రజాస్వామ్యంగా చెప్పినా, రాజ్యము చాలా హింస ఉపయోగించి 360 మంది దాకా చంపిందని, పోనీ అంతమంది త్యాగం చేసినా తెలంగాణ రాదనేటువంటి నిరాశ ఏదైతుందో దాని ఆవేశానికి, ఆగ్రహానికి గురై చాలామంది ఉద్యమాలు వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు రావడము, ఎన్టీ రామారావు అంటే అది ఇందిరాగాంధీ ఒక హవా వచ్చింది కదా 1970లో, ఆమె మళ్ళీ ఎమర్జెన్సీ దాకా రావడము, మళ్ళీ ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ రావడము, ఇది జరుగుతూనే ఉంది. ఈ ప్రాసెస్లో ఎన్టీ రామారావు వచ్చారు. ఎన్టీ రామారావు తెలంగాణ రాష్ట్ర అంటే మొత్తంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చేసింది ఏమిటంటే పవర్ అనేది, రాజకీయ అధికారము, సామాజిక పవరు, ఎకనామిక్ పవరు కాన్సన్ట్రేట్ అయ్యింది. అయిన తర్వాత తెలుగు వాళ్ళు అనేటువంటి ఆత్మగౌరవం మీద ఎప్పుడైతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ ఆత్మగౌరవంలో తెలంగాణ వాళ్ళ ఆత్మగౌరవం ఉందా లేదా, నిజానికి అంజయ్యకు జరిగినటువంటి అవమానం వలన తెలంగాణ అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిందని ఆ రోజు చాలామంది చెప్పుకునేవాళ్ళు. తర్వాత ఎన్టీ రామారావు కూడా దాన్ని బాగా ఉపయోగించాడు. అంజయ్య ఎవరు? అంజయ్య తెలంగాణ వాడు, ముఖ్యమంత్రి. ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఎన్టీ రామారావు క్యాష్ చేసుకున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు మనం అడిగితే తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి అంత అవమానం జరిగింది అని మనం అనొచ్చు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు దాన్ని ఉపయోగించిన తర్వాత సాధారణ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి వలన ఎన్టీ రామారావు ఆ రోజు ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత జరిగిన విధ్వంసం ఏదైతుందో మొత్తంగా అది చాలా విధ్వంసం జరిగింది. అంటే హైదరాబాద్ నగరాన్ని గురించి కానివ్వండి, హైదరాబాద్ భూముల గురించి కానివ్వండి, నీళ్ల విషయంలో కానివ్వండి, ఏది చేసినా కూడా అది ఆ రోజు తెలంగాణ ప్రజలనే వాళ్ళు ఉన్నారు, ఒక వెనుకబడిన ప్రాంతం ఉన్నది అనే అవగాహన సరిగా లేకపోవడం వలన తెలుగుదేశం పార్టీ మీద ఒక రకమైన ఆగ్రహము ప్రజల్లో అది క్రమేణా పెరుగుతూ వచ్చింది. పెరిగి అది 80లోకి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయి నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత ఈ ప్రాంతీయ అసమానతలు ఏవైతున్నాయో పెరిగాయి. అంటే ఆ ప్రాంతీయ అసమానతలు ఎప్పుడైతే హైదరాబాద్ నగరములో కాన్సన్ట్రేట్ చేశారు అభివృద్ధి అంతా. రెండవది వ్యవసాయ రంగము చాలా నిర్లక్ష్యానికి గురైంది. ఆ నిర్లక్ష్యము ఒకవైపు ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలు, నీళ్లు లేనటువంటి ప్రాంతాలు, తెలంగాణ లాంటి మా మహబూబ్ నగర్ జిల్లా లాంటి ప్రాంతంలో 10-15 లక్షల మంది వలసపోవడం అనేది అవుతుందో, కృష్ణానది మహబూబ్ నగర్లో వచ్చి 300 కిలోమీటర్లు ప్రవహించి ఈరోజు వాళ్ళకి తాగడానికి కూడా మహబూబ్ నగర్ టౌన్లో నీళ్ళు లేని పరిస్థితి ఏదైతుందో అది ఎప్పుడు కూడా ప్రజలకు రాకూడదు. నీళ్లు ఉండి అందుబాటులో, నీళ్లు లేకపోవడం వేరే విషయం, నీళ్లు ఉండి అందుబాటులో లేకపోవడం. ఈ జరిగిన అన్యాయాన్ని గురించి భిన్న వర్గాల్లో, మొదటికి 69లో జరిగిన ఉద్యమమేమో ఎంప్లాయీసు, విద్యార్థులు. ఈసారి అలా కాదు, ఇది ఇంకా చాలా కింది స్థాయికి వెళ్ళిపోయింది, గ్రామీణ స్థాయికి వెళ్ళిపోయింది. అన్యాయం జరిగింది అనేటువంటి ఒక బలమైన అభిప్రాయం తెలంగాణ వాళ్ళు ఏర్పడింది. ఈ అన్యాయము జరిగింది అనుకున్నటువంటి చారిత్రక దశలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ముందుకొచ్చింది. అంటే ఎప్పుడైనా ఒక పార్టీ రావడము, ఒక పార్టీ ఆవిర్భవించడం అనేది అది యాదృచ్ఛికంగా జరగదు. అది ఒక చారిత్రకమైనటువంటి ఒక క్రమంలో జరుగుతుంది. ఒక చరిత్రలో ఒక సంఘటన లేదా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని సరిగా అర్థం చేసుకొని ఎవరైతే దాని గురించి మాట్లాడతారో వాళ్ళు నాయకులుగా ఎదగడం అనేది చరిత్రలో మనకు చూస్తుంది. గాంధీ గారు 1920లో స్వాతంత్రోద్యమంలో వచ్చినప్పుడు ఆయన కనుక్కున్న పద్ధతులు కానీ, లేదా అంటే భిన్నమైనటువంటి రాజకీయ సందర్భాల్లో ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్ అంటాం. ఈ ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్ మెచ్యూర్ అయినప్పుడు సబ్జెక్టుగా ప్రజలు సంసిద్ధం చేసేవాళ్ళు రాజకీయ నాయకులు. టీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ఒక సరి అయినటువంటి సందర్భంలో ఆ పార్టీ వచ్చింది. అయితే అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఆర్థిక బలం పెరగడము, హైదరాబాద్ నగరము ఒక రకంగా తెలంగాణ అంటే తెలుగుదేశం పార్టీ రావడం వలన మళ్ళీ తెలంగాణ ప్రాంతము తిరుగుబాటు చేస్తుందని కానీ, మళ్ళీ ఉద్యమం వస్తుందని కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. ఇది అయిపోయింది, తెలంగాణ యొక్క ఈ ఉద్యమము, తెలంగాణ ఆకాంక్ష అది ఫైనల్గా అయిపోయింది అనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. అందుకనే తెలంగాణ ఉద్యమం ప్రారంభం ఎంత జరుగుతున్నా వీళ్ళేం చేస్తారు, ఆయన ఇచ్చేదా చచ్చేదా అనేటువంటి దాంట్లో అది పడడం వలన ఈరోజు ఏమైపోయింది, అసలు ఒక వెనకబడిన ప్రాంతం వీళ్ళేం చేస్తారన్న వాళ్ళే సమిష్టిగా ఒక పెద్ద ఉద్యమ నిర్మాణం చేసే వరకు ఈనాడు ప్రజలే రాజకీయ పార్టీలను, రాజకీయ పాత్రని నిర్దేశించేటువంటి దశలో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో జరిగింది అదే. ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రజలు కొంత కాకుండా కొంత వాళ్ళు అంటే ఎజిటేట్ చేసే వరకు నాయకులంతా కొంత గ్రౌండ్ మీదకి రావాల్సి వచ్చింది. లేకపోతే హైదరాబాద్ నగరము, భూములు, వాళ్ళ ఆస్తులు దీని గురించి ఆలోచించనే తప్పించి అసలు కింద స్థాయిలో ఆంధ్ర ప్రాంతంలో ఏది జరుగుతుందో చెప్పలేదు. రెండవది
అసలు ఈ జాతీయ పార్టీలు అన్న వాళ్ళు మరి నిజంగా సమైక్యత కావాలంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రజల్ని సంసిద్ధం చేయాలి, తెలంగాణ ప్రాంతంలో కూడా సంసిద్ధం చేయాలి. తెలంగాణ ప్రాంత ప్రజలు మాకు అన్యాయం జరిగిందంటే అన్యాయాన్ని ముందు అడ్రస్ చేయాలి కదా. మాకు నీళ్లు రాలేదంటే నీళ్ళు ఇస్తాం, మీకు కలిసి ఉందాం కానీ మీరు రావాల్సిన న్యాయబద్ధంగా ఇస్తే నీళ్ళు ఇస్తాం. ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది, 16 జీవో ఇంప్లిమెంట్ కాలేదు, చేస్తాం దాన్ని. లేదా ఇంకా మీకు వనరులు కావాలంటే ఇస్తామని అది కదా చెప్పవలసింది. అది కాకుండా ఈసారి ఆంధ్ర ప్రాంత ఉద్యమంలో తెలంగాణ ప్రాంత ఆకాంక్షల గురించి మాట్లాడిన వాళ్ళు ఒక్కరు లేరు. వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు ఇంతకాలం ఉద్యమాలు చేస్తున్నారు, వాడిని మనం పట్టించుకోవాలి అని ఆంధ్ర ప్రాంత ప్రజలను సంసిద్ధం చేస్తుంటే చరిత్ర భిన్నంగా ఉండే తెలియదు. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ గాంధీని ప్రస్తావించారు. వాళ్ళు అనేటువంటి అహంకారం ఏదైతుందో ఆ అహంకారం వల్ల ఈరోజు ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఈ ఇబ్బందుల్లో పడిపోయారు. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ గాంధీని ప్రస్తావించారు. వాస్తవానికి వాళ్ళ తెలంగాణ ఉద్యమం అనేది చంద్రశేఖరరావు చాలా సందర్భాలలో మహాత్మా గాంధీ చేసిన ఉద్యమాన్ని, దాని నిర్మాణాన్ని పదే పదే ప్రస్తావించారు. ఇవాళ తెలంగాణ ఉద్యమము భవిష్యత్తులో రాబోతున్న ఉద్యమాలకు కానీ లేదా ఇంతకాలంగా జరిగిన ఉద్యమాలకు ఇది ఒక రోల్ మోడల్ అనుకోవచ్చా?